కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకై జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. ఈ జీవధ్వని సందేశం వింటున్న మీకు మా జీవం గల దేవుని మందిరం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమం ముందుగా ఒక చక్కనైన పాట విని ఆలకిద్దాం. ఈ ఛానల్ తిప్పకుండా చూడండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రాణప్రియుడవు నీవేనని, ఆశ్రయ దుర్గము నీవేనని, నీలో నేను నీతో నేను పరవశించెదా, పాడి స్తుతించెదా, పరవశించెదా, పాడి స్తుతించెదా. దూతలు పాడి స్తుతించగా గడప కమ్ములు కదిలెనుగా, దూతలు పాడి స్తుతించగా గడప కమ్ములు కదిలెనుగా, నేను పాడి స్తుతించగా నీదు ఆత్మ తాకెనుగా, నేను పాడి స్తుతించగా నీదు ఆత్మ తాకెనుగా. ప్రాణప్రియుడవు నీవేనని, ఆశ్రయ దుర్గము నీవేనని, నీలో నేను నీతో నేను పరవశించెదా, పాడి స్తుతించెదా, పరవశించెదా, పాడి స్తుతించెదా. ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని వాక్యం ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ
నా హృదయపూర్వకమైన వందనాలు చూపిస్తున్నాను. ఈ రోజున అంశం ఏంటో తెలుసా? నిజమైన స్నేహితుడు. ఎవరు చెప్పండి? స్నేహితులు ఉంటారు, అయితే నిజమైన స్నేహితుడు ఎవరు? చాలామంది పరిచయం చేస్తూ ఉంటారు. ఈజ్ మై ఫ్రెండ్, ఇతను నా స్నేహితుడు, ఇతను నా స్నేహితురాలు అని పరిచయం చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజున మీకు ఒక స్నేహితుని పరిచయం చేస్తాను. ఈ రోజున ఆయన ఈజ్ ఎ రియల్ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు. అమ్మాయి, ఆ నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. కొట్టడి గట్టిగా చప్పట్లో. ఈ రోజున ఎంతమంది స్నేహితులు ఉన్నా నీ కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవ్వరూ లేరు. నీ కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే సజీవుడైన యేసు. యోబు అంటాడు వాళ్ళ స్నేహితుల గురించి. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. నా స్నేహితులు ఎండిన వాగు వలెను మాయమైపోవు జలప్రవాహము వలెను నమ్మకూడిన వారైదిరి. చూసారా? తన స్నేహితుల గురించి మాట్లాడుతున్నాడు యోబు. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఎండిపోయిన వాగు వల్లే ఉన్నారట. రెండోది వచ్చేసి మాయమైపోయే జలముల వల్లే ఉన్నారట. మూడోది వచ్చి నమ్మకస్తులు కారు అని యోబు తన స్నేహితుల గురించి మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. యోబు తన స్నేహితుల గురించి చక్కని విషయాలు చెప్తున్నాడు. నా స్నేహితులు ఎలా ఉన్నారో తెలుసా? ఎండిపోయిన వాగు వల్లే ఉన్నారు, మాయమైపోయే జలముల వల్లే ఉన్నారు, నమ్మకూడని వ్యక్తులుగా ఉన్నారు అని యోబు తన స్నేహితుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున స్నేహితులుగా పిలువబడుతున్న వాళ్ళు కొంతమంది ఇలానే కనిపిస్తారు మనకి. కానీ ఈ రోజున నిజమైన స్నేహితుడు ఎవరు అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే నీ జీవితంలో గొప్ప ధన్యత కలిగింది. అమ్మాయి, కొంతమంది అంటారు నీ ప్రాణానికి నా ప్రాణం రాస్తాను, కానీ చివరికి బ్లడ్ తక్కువైందంటే బ్లడ్ పడబడు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. బ్లడ్ తక్కువైందిరా, కొద్దిగా బ్లడ్ ఇవ్వడంటే బ్లడ్ ఇవ్వడాడు. నిజమైన స్నేహితుడైతే నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు నీకు తోడుగా ఉంటాడు. కానీ యోబు అంటాడు నా స్నేహితులు నమ్మకమైన వాళ్ళు కాదు అని యోబు మాట్లాడుతాడు. అసలు నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనంలో రాస్తాడు. ఆ మాట చదవండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దురదశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. అమ్మాయి, ఏదంట? నిజమైన స్నేహితులంట విడువక ప్రేమిస్తాడంట. కోటడి గడికి చెప్పట్లో నీకు ఆస్తి ఉన్నా ఆస్తి పోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా నిజమైన స్నేహితుడంట విడువక ప్రేమిస్తాడంట. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను విడిచిపెట్టుకొని ప్రేమించే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే యేసయ్య. హల్లెలూయా. ఆ యేసయ్యను గురించి ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాం. ఆ యేసు ప్రభు చెప్తున్నాడు నిన్ను విడువక నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నీ పట్ల ఆయనకి వాత్సల్యత ఉంది. ఇక్కడ అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు నిజమైన స్నేహితుడు ఒకవేళ ఉంటే అతడు విడువక ప్రేమిస్తాడంట. అలాంటి వాడట దురదశలో నీ లేని స్థితిలో కూడా వాడు నీకు తోడుగా నిలబడతాడు. హల్లెలూయా. అసలు నిజమైన స్నేహితుడంట నువ్వు ఓడిపోయినప్పుడు, నీ చేత కానప్పుడు, ఒరే నువ్వు ఖచ్చితంగా ఆ పని చేయగలుగుతావు, నీకు విజయం ఖచ్చితంగా వచ్చింది, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని వెన్ను తట్టేవాడే నిజమైన స్నేహితుడంట. ప్రైజ్ ది లార్డ్. అంటే వాడి మీద వాడికి నమ్మకం లేనప్పుడే నమ్మకం పుట్టించేవాడే నిజమైన స్నేహితుడు. కొంతమంది దిగజారుస్తూ ఉంటారు. యోబుని వాళ్ళ స్నేహితులు దిగజార్చినట్లుగా కొంతమంది దిగజారుతూ ఉంటారు. ఈ రోజున ఫ్రెండ్షిప్ డే అని జరుపుకున్నారు చాలామంది. విశ్వాసులు కలిసి మరి ఫ్రెండ్షిప్ డే జరుపుకున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
గమనించండి, ఫ్రెండ్షిప్ డే జరుపుకోవచ్చింది నా యేసయ్యతో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిజమైన స్నేహితుడు. బైబిల్ చెప్తుంది నిజమైన స్నేహితుడంట విడువక ప్రేమిస్తాడు అని బైబిల్ చెప్తుంది. కనుక ఈ రోజున ఆ నిజమైన స్నేహితుడు రోజు నిన్ను పిలుస్తున్నాడు సహవాసం కోసం. కనుక ఆ స్నేహితుడు నీ పక్షాన ఉంటే నిన్ను గద్దిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను దండిస్తాడు. నిజమైన స్నేహితుడు చేసే పనులు. అందుకే వాక్యం అంటది సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. చూసారా, మేలు కోరిన స్నేహితుడట గాయం చేస్తాడట, పగవాడేమో లెక్కలేని ముద్దులు పెడతాడట. చూసారు అక్కడ, మీ మేలు కోరే స్నేహితుడు నిన్ను గాయం చేస్తాడు, నిన్ను మేలు కోరే స్నేహితుడు నిన్ను దండిస్తాడు, నిన్ను మేలు కోరే స్నేహితుడు నిన్ను హెచ్చరిస్తాడు. అది కరెక్ట్ కాదు, అది తప్పు, అది చేయకూడదు అని నీ స్నేహితుడు నిన్ను గద్దిస్తాడు. నిన్ను మేలు కోరేవాడు, నిన్ను మేలు కోరనవాడు ఉంటాడే వాడంట లెక్కలేని ముద్దులు పెడతాడంట. అది బైబిల్లో ఒక ఆమె వాళ్ళ అత్తకు ముద్దు పెట్టింది. ఎవరామె చెప్పండి? ఓర్ప. ముద్దు పెట్టేసి టాటా బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె చరిత్రక బైబిల్లో రాయబడ్డ. ముద్దు పెట్టుకున్న కోళ్ళ ఎంబడిచ్చింది. అత్తగారు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ ఊరు నా ఊరు, మరణం తప్ప మన ఇద్దరికి ఏది ఏడ్చేయదు అని అనిన మనిషి చరిత్ర బైబిల్లో వ్రాయబడ్డది. హల్లెలూయా. లెక్కలేని ముద్దులు పెడతాడు పగవాడు. పగవాడు చేసే పని లెక్కలేని ముద్దులు పెడతాడు నిన్ను ముంచటానికి. కానీ నిన్ను మేలుకూరే స్నేహితుడు నిన్ను దండిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కనుక ఈ రోజున నిజమైన స్నేహితులు కావాలి నీకు. ఉత్తత్త స్నేహితులతో, ఉత్తత్త స్నేహితులతో జీవితాన్ని గడుపుతాను నువ్వు జాగ్రత్త. నిజమైన స్నేహితుడు ఒక ఆయన 2 చేతులు చాపు పిలుస్తున్నాడు నిన్ను. హల్లెలూయా. దినమెల్ల చేతులు చాపు పిలుస్తున్నాను కానీ ఎవరు నా వైపు తిరిగి చూడట్లేదు అని వాక్యం అంటుంది. కనుక నీ స్నేహితుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఆమె ఆ స్నేహితుడి దగ్గరికి రాగలిగితే నీ గాయాలు కడుగుతాడు. ఆ స్నేహితుడి దగ్గర రాగలిగితే నీ యొక్క దరిద్రాన్ని తీసివేస్తాడు. ఆ స్నేహితుడి దగ్గరికి రాగలిగితే నీకున్న శాపాన్ని తొలగించేస్తాడు. కనుక ఈ రోజున మేలు కూడా స్నేహితుడు ఆయన. ఆమె అలాగే చెప్పండి అందరూ కూడాను. హల్లెలూయా. ఆయన మేలు కోరే స్నేహితుడు ఆయన. అందుకే షోలమతి అంటది పరమగీతములు 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అంటది, అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఆమేన్. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. అతని నోరు మధురాతి మధురం. ప్రైజ్ ది లార్డ్. బా, ఎంత చక్కగా చెప్తుందండి. నీ స్నేహితుని నోరు మధురాతి మధురం. ఆ నోట్లోంచి దీవెల్లే. అతను నిజమైన స్నేహితుడైతే నీ మేలు కోరతాడు. అతను నిజమైన స్నేహితుడైతే నిన్ను విడువకు ప్రేమిస్తాడు. నీ మేలు కోరేవాడు, నిన్ను దీవించేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు నిజమైన స్నేహితుడు. ఆయనే నేను ప్రకటిస్తున్నా సజీవుడైన యేసు. కోడగాని కాబట్ట కోడ ఆయన నిజమైన స్నేహితుడిగా ఈ రోజున పరిచయం అవుతున్నాడు నీకు. నాకెవరు లేరులే, నాకు నాన్న వాళ్ళు లేరు, ఎవరు లేరు అనుకుంటున్నావు. కానీ ప్రభు చెప్తాడు, నేను నీ స్నేహితుడిగా ఉన్నాను. ఆమేన్. అందుకే షోలమతి అంటది అతని నోరు అతిరా మధురాతి మధురం, అతడే నా ప్రియుడు, అతడే నా స్నేహితుడు అని అంటది. కనుక ఈ రోజున ఆయన నోరు తెరిస్తే నీ గురించి ఆశీర్వాదం ఇవ్వాలని, ఆయన నోరు తెరిచి నిన్ను దీవించాలని, ఆయన నోరు తెరిచి నీ జీవితాన్ని హెచ్చించాలని ఆయన ఆశపడతాడు. ఎందుకంటే ఆయన స్నేహితుడు. ఏ స్నేహితుడు తెలుసా? విడువక ప్రేమించే స్నేహితుడు. ఏ స్నేహితుడు తెలుసా? నిజమైన స్నేహితుడు. ఏ స్నేహితుడు తెలుసా? మేలు కోరే స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఆ మేలు కోరే స్నేహితుడు నీతో మాట్లాడుతున్నాడు.
నువ్వేదడిగితే అది ఆయన ఇచ్చేస్తాడు. నువ్వు అడుగుతా ఉండాలి. నువ్వు అడుగుతా ఉంటే నువ్వు స్నేహితుడు కాబట్టి వాటికి 2 సార్లు 3 సార్లు అడిగినా అతి కష్టమైనా సరే అది నీకు ఆయన ఇచ్చేస్తాడు. అమ్మాయి, ఒక స్నేహితుడు వచ్చి మరొక స్నేహితుడిని అడుగుతున్నాడట. ఏమని తెలుసా? వాడు నిద్రపోతున్నాడు. నిద్రపోతా ఉంటే ఆడు తలుపు తడుతున్నాడు. ఏందిరా ఇప్పుడే తలుపు కొడతారా నువ్వు అంటే, ఊరు నుంచి పోతా ఇప్పుడే నా స్నేహితుడు ఒకడు మా ఇంటికి వచ్చాడు, వాడికి ఆకలి అవుతుందట, నీ దగ్గర ఉంటే ఇవ్వు, నేను వాడికి పెట్టాలి అని మాటికి అడుగుతుంటే వాడు విసుక్కోకుండా లేచి వచ్చాడు. ఎందుకు తెలుసా? అతను కొట్టేవాడు తన స్నేహితుడు గనక. ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాం. లోకాసు వార్త 11వ అధ్యాయం 8వ వచనం. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలిన మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. చూసారా, నా స్నేహితుడు వచ్చాడు ఇవ్వ అని అడుగుతట్టు మాటికి అడుగుతూ ఉంటే అతడు స్నేహితుడైనందున, ఆమె ఎవరట? బంధువైనందునే కాదు, అతడు స్నేహితుడైనందున లేచి తలుపు తీసి అతనికి కావలసింది ఇచ్చి పంపించాడట. దేవునికి స్తోత్రం. కనుక నీవు కూడా ప్రభువుని అడగాలి, అయ్యా నా స్నేహితుడా, నా ప్రాణప్రియుడా, నాకు ఇవ్వు అని నువ్వు ప్రార్థన చేసి అడిగితే నీకు కూడా ఆయన ఇస్తాడు. అందుకే అంటే వాక్యము, అడుగుడి మీకు ఇవ్వబడు. ఆమె ఏదంట? అడుగుడు మీకు ఇవ్వబడు, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడను అని వాక్యం చెప్తుంది. కనుక ఈ రోజున నువ్వు స్నేహితుడిగా ఆయనకు ఉండగలిగితే, అబ్రహాముకి దేవుడు స్నేహితుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీకు కూడా స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీకు మేలు చేయాలని, నీ ప్రేమిస్తున్న దేవుడు నీకు మేలు చేయాలని ఆయన నీకు స్నేహితుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆయనకి నిజంగా నీకు ఆయన స్నేహితుడు అనుకో, నిజంగా దేవుడు నీకు స్నేహితుడు అనుకో, ఆయన స్వరం విన్నప్పుడు నువ్వు సంతోషిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్యం వింటున్నప్పుడు నీ ముఖంలో సంతోషం వస్తుంది. ఎందుకని? ఆయన నీ స్నేహితుడు గనక. ఆయన వాక్యం వింటున్నప్పుడు నిద్రపోతున్నావు అనుకో, నిద్ర ముఖం వేసుకొని ముసుగు ముఖం వేసుకున్నావు అనుకో, నువ్వు స్నేహితుడు కాదు. స్నేహితుడితో ఎలా మాట్లాడతారు చెప్పండి? సంతోషంగా మాట్లాడతాడు. దేవువాక్యం ఎలా వినాలి? సంతోషంగా వినాలి. నీ ముఖంలో సంతోషం కనపట్ల, నీ ముఖంలో విచారం కనపడుతుందంటే అర్థం ఏంటంటే ఆయన స్నేహితుడికి హృదయంలోకి ఆహ్వానించాల. ఆయన స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్వరం విన్నప్పుడు అంటే నువ్వు సంతోషంగా ఉంటావంట. ఆ వాక్యాలు కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం చదవండి. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలువబడి పెళ్లి కుమారుని స్వరము వినడి. స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆమేన్. చూసారా, స్నేహితుడట పెళ్లి కుమారుని స్వరం విని సంతోషంగా ఉన్నాడట. ఆమేన్. ఎవరా పెళ్లి కుమారుడు అంటే? నా ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆ ప్రభు యేసుక్రీస్తు నీ స్నేహితుడు కనుక ఆయన స్వరాన్ని విన్నప్పుడు సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన స్వరాన్ని విన్న లాజరు చనిపోయి బయటకు వచ్చాడు. ఆమేన్. ఆయన స్వరాన్ని విన్న లాజరు సజీవుడిగా లేపబడ్డాడు. కనుక ఆయన స్వరాన్ని పెట్టాలని కానీ పూర్వపాటు నీ జీవితంలో మార్పు రాకలా. ఈ జీవితంలో మార్పు రావాలంటే ఆయన స్వరాన్ని విని నీ జీవితంలో సంతోషం కలిగి ఉండాలి. నీ ముఖంలో సంతోషం ఉండాలి ఆయన వాక్యం పెట్టినప్పుడు. ఎందుకంటే ఆయన స్నేహితుడు కనుక. అమ్మాయి, ఆ నిజమైన స్నేహితుడు ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు. అందుకే ఆయన అంటాడు, మిమ్మల్ని నేను దాసులను పిలవను, స్నేహితులను పిలుస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చదవండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. ఆమేన్. అక్కడ అంటాడు, మిమ్మల్ని నేను దాసులని పిలవక, లేదంట దాసులని పిలవక మిమ్మల్ని నేను
స్నేహితులను పిలుస్తున్నాను. గట్టిగా కోటాడు చాపట్లో. నిజమైన స్నేహితుడు పిలుస్తున్న పిలుపు. నువ్వు దాసుడివి కాదు, నువ్వు దరిద్రుడివి కాదు, శాపగ్రస్తుడివి కాదు. నేను నిన్ను నా స్నేహితుడిగా పిలుస్తున్నాను. హల్లెలూయా అని ప్రభు చెప్తున్న నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించేవాడు. ఆయన నిన్ను మేలు కోరేవాడు, నీకు సహాయం చేసేవాడు. మరి ఈ రోజున నా ప్రియమైన దేవుని పెట్టారా, వాక్యం మీ జీవితంలో ఆయన స్నేహితులుగా ఉండని ఆశపడుతున్నాడు. మిమ్మల్ని దాసులని పిలవను, నేను నా స్నేహితులను పిలుస్తున్నాను అంటే కనుక ఆయన స్నేహితుడిగా ఉండగలుగుతావా? ఈ లోకంలో ఆ స్నేహం కోసం ఈయన స్నేహం కోసం పోరాడుతూ ఉంటావే, ప్రయాసపడతా ఉంటాం. కానీ ఉండవలసిన సహవాసం నీకు ఉండాలి, ఉండవలసిన స్నేహం నీకు ఉండాలి. అలా ఉండగలిగితే ఆ స్నేహం నిజమైన స్నేహం. ప్రైజ్ ది లార్డ్. ఆ నిజమైన స్నేహము నా యేసయ్య మాత్రమే ఆ స్నేహాన్ని పంచగలిగిన వాడు. హల్లెలూయా. అందుకే యోబు అంటాడు, నా స్నేహితులు ఉన్నారు, నా స్నేహితులు. నేను ఉన్నప్పుడు, నీకు బాగున్నప్పుడు బాగానే చేరాను, బెల్లం దగ్గర ఏగల్లాగా. నాకు ఎప్పుడైతే సమస్తమును కోల్పోయాను, అనారోగ్యం వచ్చిందో, నా స్నేహితులు ఎండిపోయిన వాగు వలె ఉన్నారు, మాయమైపోయిన జలాల వలె ఉన్నారు, నమ్మకం లేని వ్యక్తులుగా మిగిలిపోయారు అని తన స్నేహితుల గురించి యోబు చెప్తున్నాడు. ఈ రోజున అలాంటి స్నేహితులు కలిగి ఉన్నామేమో ఒకసారి ఆలోచించు. నా ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను విడువక ప్రేమిస్తాను. హల్లెలూయా. ఇక మీదట నేను దాసులని పిలవను, స్నేహితులుగా పిలుస్తాను. హల్లెలూయా. నీకు మేలు చేయగలిగిన వాడిని, నీకు దరిద్రాన్ని తీసివేయగలిగిన వాడిని, నీ శాపం నుంచి విడిపించగలిగిన వాడినే. ఆయన పేరే నజరేయుడైన యేసు. నా ప్రభు అంటున్నాడు, నేను నీకు నిజమైన స్నేహితుడిని. అమ్మాయి, ఈ రోజున ఆయన స్నేహం కిందకు రాగలుగుతావా? ఆయన స్నేహాన్ని కోరుకుంటున్నావా లేదా? ఈ లోకంలో వాళ్ళ సహవాసం ఈయన సహవాసాన్ని కోరుకుంటున్నావు. జాగ్రత్త. నువ్వు సహవాసం ఉండాల్సింది, స్నేహంగా ఉండాల్సింది నా ప్రభు అయిన యేసయ్యతో. హల్లెలూయా. ఆయనే నీకు మొట్టమొదట స్నేహితుడు, ద మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్. ఎవరనంటే యేసయ్య అని చెప్పాలి. ఆమేన్. యేసయ్య తర్వాత నీకు ఎవరైనా ఫ్రెండ్? యేసయ్యని ప్రేమించిన తర్వాత ఎవరినైనా ప్రేమించండి. ఆయన నీకు ఫ్రెండ్గా ఉండాలి, మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఎందుకంటే నిన్ను ప్రేమించేవాడు కనుక, నీకు మేలు చేసేవాడు కనుక, నిన్ను దీవించేవాడు కనుక, నిన్ను దోషులని పిలవని స్నేహితులను పిలుస్తానంటున్నాడు కనుక ఈ రోజున అలాంటి స్నేహితుడు నీ స్నేహాన్ని కోరుతున్నాడు. ఆయనతో సహవాసం చేస్తావా? ఆయనతో స్నేహంగా ఉండటానికి తీర్మానం చేసుకుంటావా? యేసయ్యా, నువ్వు నిజమైన స్నేహితుడు అని గ్రహించుకున్నాను ప్రభువా, నా సమస్య నుంచి, బాధ నుంచి విడిపించు. ఈ స్వరాన్ని విన్నప్పుడు నీ సంతోషించాలి. ఎప్పుడు తెలుసా? ఆయన స్నేహితుడుగా నువ్వు ఉంటే ఆయన స్వరాన్ని విన్నప్పుడు నువ్వు సంతోషిస్తావు. కనుక ఈ రోజున వాక్యం ఏంటో నీ జీవితంలో నా ప్రభు సూటిగా మాట్లాడి ఉన్నాడు. తన స్నేహాన్ని కోరుకోగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించాలన్నా, గొప్ప సంతోషాన్ని అనుభవించాలన్నా, మేలునే అనుభవించాలన్నా ఆయన స్నేహితుడిగా అంగీకరించు. నీ జీవితంలో గొప్ప కార్యాలైనా జరిగిస్తాడు. తీర్మానం చేసుకొని మీ కొరకు నీ ప్రార్థన చేస్తా. అందరు తల ఉంచండి, కళ్ళు మీద ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ సూటిగా మీతో మాట్లాడమన్నారు. ఒక తీర్మానం కలిగిన వారై ప్రభువా, ఈ లోకంలో ఆ సహవాసం కోసం, ఆ స్నేహం కొరకు వెంపర్లాడుతూ జీవితంలో శాపాన్ని అనుభవిస్తూ నిజమైన స్నేహితులు నీ వారు గ్రహించిన వారమై నీ స్నేహం కోల్వచ్చు అనగా ఎవరైతే నీ స్నేహాన్ని కోరుకుంటున్నారో వాళ్ళని బలమైన అభిషేకంతో నింపిన అతను బలమైన అభిషేకంతో నింపి ప్రభు ప్రతి సమస్య నుంచి విడిపించి మేలు కోరి స్నేహితుడు గాయని చేయడానికి సెలవిచ్చినట్లుగా, నిజమైన స్నేహితుడు మీద ప్రేమిస్తాను సెలవిచ్చినట్లుగా, దాసులను పొలవని స్నేహితుడిగా ప్రేమిస్తాను సెలవిచ్చిన యేసయ్యా, మీరు నీ సహవాసం కావాలి, నీ స్నేహం కావాలన్నా తీర్మానం చేసుకొని మీ కొరకని ప్రార్థన చేయబోతున్నాను.
మీకు ఎక్కడ బలహీనతలు అక్కడ మీరు చేపెట్టుకోండి, మీ కొరకని ప్రార్థన చేయబోతుంది. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధానికి స్తోత్రాలయ్యా. ఇంతవరకు నీ వాక్యాలు బట్టి జీవితాల్లో నీ బలమైన కార్యం జరిగిస్తున్నందుకు ఆ స్తోత్రం. ప్రతి బలహీనతలో ప్రతి మైగ్రేతాలు, ప్రతి స్పాండెడ్, ప్రతి అపాటిస్మెంట్ లో టచ్ మాస్టర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అలాగే ప్రతి హెచ్ఐవి పేషెంట్ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి అల్సర్, ప్రతి బీపీ, ప్రతి క్యాన్సర్ లైవ్ అయిపోయిన నాకు తప్పిస్తున్నాం. ప్రతి థైరాయిడ్ సమస్యను విడిపించిన కిడ్నీ రాళ్ళు కరిగిపోయిన నాకు తప్పిస్తున్నాం. ప్రభావ సంతాన బిడ్డలు కూడా గర్భాలు ఓపెన్ ప్రతి చేతబడి స్వీకరించి పేరుతో ప్రతి కుటుంబం ఇప్పుడు ఇంట్లో ప్రతి మోకాల, ప్రతి నడువుల పుట్టే ఉద్యోగం దాయిచ్చాడు ప్రభావ. చదువుకున్న పిల్లలు కొడుతున్న చదువు మీరు కలుగుచ్చేయండి. నీ బలమైన అభిషేకం రిలీజ్ చేస్తున్నా ప్రభావ. ప్రార్థన చేస్తున్నా ప్రభావ. ప్రతి సమస్య నుంచి విడిపించండి. ఎంతమంది బలం చేపెట్టుకున్నారో బలహీనతలు ఇచ్చి పిల్లలు ప్రతి సమస్య నుంచి విడిపించి అభిషేకంతో నింపమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవధరి సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందన. కార్యక్రమము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి లేదా ఫోన్ చేయండి. మా చిరునామా జీవంగల దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నెంబరు 8008886257. మీ అందరికీ నా వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ N. జాన్సన్, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001014.